రీసెంట్గా మన సోలార్ సిస్టంలో ఒక గుర్తు తెలియని ఆస్ట్రాయిడ్ ఒకటి భూమిని ఢీకొనేందుకు వేగంగా వస్తుందని నాసా గుర్తించింది. ఇది మన భూమిని ఎగ్జాక్ట్గా 2038 జూలై 12న ఢీకొట్టబోతోందని నాసా చెప్తోంది. ఈ ఆస్టరాయిడ్ని ఆపడానికి నాసా దగ్గర ఎలాంటి ప్లాన్లు లేవని చెప్తోంది. ఈ ఆస్టరాయిడ్ అనేది భూమికి చాలా దూరంలో ఉండడం వల్ల అది ఎంత సైజులో ఉందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కాకపోతే ఇది 80 నుండి 800 మీటర్ల వరకు ఉండవచ్చని సైంటిస్టులు ఊహిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టబోతోందన్న వార్తలు చాలానే వచ్చాయి. అయితే ఇప్పుడొచ్చిన ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎంతవరకు నిజమో పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 ఏప్రిల్ 2 మరియు 3లో ప్లానెటరీ డిఫెన్స్ ఇంటెలిజెన్సీ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ని నాసా నిర్వహించింది. స్పేస్లో ప్రయాణం చేసే ఏదైనా ఆబ్జెక్ట్ వల్ల మన భూమికి ప్రమాదం పొంచి ఉండవచ్చని ప్రతి సంవత్సరం ఈ ఎక్సర్సైజ్ని నాసా నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ప్లానెటరీ డిఫెన్స్ ఎక్సర్సైజ్లో ప్రపంచవ్యాప్తంగా 100 మందికి పైగా శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన డాటా అనేది జూన్ 20న నాసా రిలీజ్ చేసింది. ఇందులోని డాటాను స్టడీ చేసిన జాన్ హాప్కిన్స్ సైంటిస్టులు ఒక గుర్తు తెలియని ఆస్ట్రాయిడ్ అనేది భూమి వైపుగా వేగంగా దూసుకొస్తుందని గుర్తించారు. ఇది 2038 జూలై 12న భూమిని తాకే పాసిబిలిటీ 72% ఉండవచ్చని ఆ శాస్త్రవేత్తలు అంటున్నారు. నాసా మాత్రం ఆ ఆస్ట్రాయిడ్ని ఆపడానికి ఇంకా రెడీగా లేదని చెప్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలు చాలా ఆందోళనకు గురవుతున్నారు. కానీ దానికి మనం అప్పుడే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో 2004 జూలై 19న గుర్తించిన అపోఫిస్ అనే ఆస్ట్రాయిడ్ అనేది 2029 ఏప్రిల్ 13న భూమిని ఢీకొట్టబోతోందని మొదట్లో సైంటిస్టులు చెప్పారు. కానీ టైం గడిచే కొద్దీ ఆ ఆస్ట్రాయిడ్ను మరింత క్లోజ్గా అబ్జర్వ్ చేయడం ద్వారా సరైన క్యాల్కులేషన్స్ చేసి అది 2029లో భూమిని ఢీకొట్టడం లేదని, అది కేవలం భూమి ఉపరితలం నుండి 31,000 కిలోమీటర్ల దూరం నుండి పాస్ అయి వెళ్తుందని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు 2024లో రీసెంట్గా గుర్తించిన ఆస్ట్రాయిడ్ కూడా భూమిని 2038లో ఢీకొడుతుందని చెప్తున్నారు. ఇది ఒక హైపోథెటికల్ సినారియో మాత్రమే. సైంటిస్టుల దగ్గర ఈ ఆస్ట్రాయిడ్ గురించిన ఎగ్జాక్ట్ డేటా అనేది అందుబాటులో లేదు. పైగా ఇది రావడానికి ఇంకా 14 సంవత్సరాల టైం ఉంది. ఆ లోపు దాన్ని దగ్గరగా గమనించి ఆస్ట్రాయిడ్ గురించి ఎగ్జాక్ట్ డేటా అనేది సేకరించినప్పుడు సైంటిస్టులు దాన్ని మళ్లీ పరిశీలించి అది ఎగ్జాక్ట్గా భూమిని ఢీకొడుతుందా లేదా ఎర్త్కి దగ్గరగా పాస్ అయి వెళ్తుందా అనేది తెలియాలంటే ఇంకా 14 సంవత్సరాల వరకు ఆగాల్సి ఉంటుంది. ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి స్పేస్ మరియు మిస్టరీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.